సిద్ధార్థ్ గారికి నాకు అసలు పడదు. సిద్ధార్థ్ గారు వస్తాడనమాట, వచ్చి ఐఎమ్ హీరో, ఐఎమ్ ద హైయెస్ట్ పెయిడ్. నువ్వు హీరో అవుతే ఏంటి, హీరోయిన్ అవుతే నాకేంటి, పెయిడ్. నన్ను అంత నాకు కన్విన్స్ బేటా అన్ని జాగ్రత్తగా అసలు వచ్చి పూల్ మీద పెట్టి ఇచ్చేసేవాళ్ళు, టార్చర్ పెట్టేసేవాడిని. అంటే సాక్స్ గొడవలు కూడా వస్తాయి, సాక్స్ లో గొడవలు కూడా వస్తుంది. సిద్ధార్థ్కి నైకీ సాక్స్ ఇస్తారు, మాకు ఇక్కడ డాన్ ఫుట్వేర్ అని ఏదో ఫుట్వేర్ లో నైలాన్ సాక్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా వెళ్ళి రత్నం గారు టేబుల్లో పడేస్తాను. పడేసిన వెంటనే ఏంటమ్మా సాక్స్ పడేస్తా అంటే, సార్ వాడు డ్యాన్స్ ఆడేదే నేను ఆడుతున్నాను, నాకు వాడికి మంచి సాక్స్ నైకీ సాక్స్, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే. సో ఈ ఫైట్స్ అన్ని భరించి జ్యూస్ మ్యాటర్, జ్యూస్ కూడా జ్యూస్ మ్యాటర్, సమ మ్యాటర్. సిద్ధార్థ్ విల్ బి అరౌండ్ గర్ల్స్ ఆల్వేస్, అంటే గర్ల్స్ విల్ బి అరౌండ్ సిద్ధార్థ్. లేదు షూటింగ్ లోనే, అంటే వాడు చాలా ప్రోవర్బ్స్ రీవర్బ్స్ తో చెప్తూ ఉంటాడు. అంటే టుమారో సాటర్డే, డే ఆఫ్టర్ టుమారో సండే, ఇలాంటివన్నీ చెప్తుంటాడు. సో వాడికి ఆ ఎంబీఏ స్టూడెంట్ కాబట్టి అందరు అమ్మాయిలు వాడిని చూస్తూ వాడి మా షేర్ మార్కెట్ రేపు చాలా క్రాష్ అవుతుంది, బీ రెడీ. సో దాని తర్వాత నెక్స్ట్ సీన్ మీరు అందరూ ఎలా చేయాలి, మొత్తం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అని సిద్ధార్థ్ బాగా చెప్పేవాడు వీళ్ళందరికీ. నేను అసలు మాటే వినేవాడిని కాదు, నేను బాగా తినేసి వచ్చి ఫుల్ చెమటలతో నుంచునేవాడిని సెట్లో. ఒక్క వీడియో చెప్పేది నేను ఎందుకు వినాలి, జ్యూస్ కదా. సో నేను అబ్బాయిలతో ఉంటాను ఫుల్, బాయ్స్ మా అబ్బాయిలతో ఫుల్ అలా కూర్చున్నప్పుడు లక్ష్మణ్ అనే కూడా ఉండేవాడు, ఆడు వచ్చి జ్యూస్ మాస్టర్ అనమాట టీంలో. ఆడు సడన్గా ఏమైంది, మంచి గాజులో పైన మూసి గాజు గ్లాస్లో మూసి ఒక మోసంబి జ్యూస్ తీసుకెళ్తున్నాడు. నాకు వాడు వెళ్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని చూస్తే వెళ్ళి సిద్ధార్థ్కి ఇస్తున్నాడు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నాకు జ్యూస్ పట్టరా అన్నాను. వస్తే ఓకే మా 5-6 మంది ఉన్నాం, తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో అన్ని ఒలికిపోయి ఒకే ప్లేట్లో తీసుకొచ్చి అన్న త్వరగా తాగేసి అన్నాడు. ఆయనకి మాత్రం ఇంత పెద్ద జగ్గు గాజు గ్లాస్లో మూసుకుంటే సేమ్ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్, హైయెస్ట్ పెయిడ్. ఇప్పుడు తలుచుకుంటుంటే బాగా వస్తుంది కదా, హైయెస్ట్ పెయిడ్. లేకపోతే రత్నం గారికి చెప్తా, 10 రూపాయలు జ్యూస్. నాకు సాఫ్ట్ గార్డెన్ అతనే తెలుగు మాట్లాడాడు, అతను కూడా నాకు సెట్లో. సో ఆ 10 రూపాయల జ్యూస్ కానీ రత్నం గారికి కంప్లైంట్ వెళ్ళేది, సార్ జ్యూస్ సర్వ్డ్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్. సో అది శంకర్ గారికి వెళ్ళేది కంప్లైంట్స్ అంతా. చాలా సార్ ఏంటి ఇంత చీప్గా కొట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారలేదండి, ఆయన ఇంకా అదే అరే ఆ రోజు అంత గొడవ ఎలా చేసేవారు అన్న ఎక్స్ప్రెషన్ లోనే ఉన్నారు. అవును, చాలా జ్యూస్ గొడవలు, సాక్స్ గొడవలు చాలా జరుగుతాయి అసలు సెట్ లో, చాలా చీప్ గొడవలు జరుగుతాయి. బట్ అప్పుడు కూడా ఇతను నమ్మి ఎస్ పిక్చర్స్ లో ఫస్ట్ ఇతని సినిమా కూడా అదే. బట్ ఈరంకి చాలా మంచి డెమో వచ్చేసాం, నాది మనోజ్, అది నీది ఫస్ట్ సినిమా, సెకండ్ ఫిల్మ్. సో మేమందరం కలిసి ఒక డెమో చేసాం. అంటే వాటర్ని విలన్గా ఎలా చూపించాడు, వాటర్ ఒక విలన్గా ఎలా చూపించాలన్నప్పుడు అసలు వేరే లెవెల్లో హీ మేడ్ దట్ స్క్రిప్ట్. సో ఈయనేం చెప్పాడు, ఆ సినిమాని అలా బిలీవ్ చేయాలంటే ఏదో స్కోర్ కావాలి. సో నా దగ్గరకు వచ్చాడు. సో నమ్మి అప్పుడు నేను మణిశర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటే వచ్చి నాకు ఫుటేజ్ చూపించి, ఇతను మనోజ్ పరమహంస వచ్చి షూట్ చేస్తే ఆ వీడియో శంకర్ గారికి నచ్చి వెంటనే వి స్టార్టెడ్ దట్ ఫిల్మ్.